వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే మ్యామ్, చాలా వరకు చిన్న ఏజ్ లో ఈ మధ్య చూస్తే వైట్ హెయిర్ వస్తా ఉన్నాయి, గ్రే హెయిర్ వస్తా ఉన్నాయి. సో అందరు కూడా డై వేసేస్తా ఉన్నారు. అది వేయడం వల్ల ఈ తెల్ల వెంట్రుకలు ఇంకా ఎక్కువ తెల్లబడిపోతా ఉన్నాయి. అంటే నల్లగా అవుతాయి అనుకుంటే ఇంకా తెల్లగా అవుతా ఉన్నాయి, స్కిన్ డిసీజెస్ వస్తా ఉన్నాయి. సో మళ్ళీ హాస్పిటల్లో చుట్టూ తిరుగుతా ఉన్నారు. అట్లా కాకుండా మనము ఈ పల్స్ బ్యాలెన్స్ తో మనం ఏజ్ తో సంబంధం లేకుండా పెద్దవాళ్ళకి కూడా, అంటే నేను ఆఫ్ ది రికార్డ్ మేడంతో మాట్లాడినప్పుడు 60+ ఉన్న వాళ్ళకి కూడా వైట్ హెయిర్, బ్లాక్ హెయిర్ అయ్యాయి, ఇది మేమే ఆశ్చర్యపోయాము అని చెప్పేసి మేడం అన్నారు. సో అందుకే దీని గురించి ఒకసారి మాట్లాడదాం మేము అని చెప్పేసి అన్నాను. నిజంగా అది సాధ్యమే మేము? ఒకసారి తెల్ల వెంట్రుకలు మనకు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని నల్లగా మార్చుకోవచ్చా? అది మనం మార్చేది ఏమి ఉండదండి. లోపల మనకి ఇన్సఫిషియన్సీ కదా, మనకు అయన్ లేదు, ఇవన్నీ అయన్ బాగా తగ్గిపోయినప్పుడు మనకు వస్తుంది అది. సో ఈ లోపలికి మనం అయన్ వెళ్ళాలి. అందుకని చెప్పి ఇనపం తినలేము, కానీ అయన్ ఫుడ్ని మనం కరెక్ట్ తీసుకుంటూ ఉండేటప్పటికి అది మనకి డెఫినెట్గా మనకి చేంజెస్ వస్తాయి. దానికి ప్రూఫ్ ఏంటంటే, మాకు ఒక 60 years ఒక లేడీ, ఆవిడ నార్మల్గా వేరే కాళ్ళ నొప్పుల కోసం వచ్చారు. 1 year అయిపోయింది. ఆవిడ చెప్పిన ప్రూఫ్ అనమాట. వైట్ హెయిర్స్ సర్టిఫైడ్ ట్రీట్మెంట్ కిందకి వస్తుంది. అవునండి, అవును. సో ఇదంతా కూడా దీనికి ఏం లేదు, మనకి చేసుకునేది ఏమిటి, ఎనర్జీ లెవెల్ని బ్యాలెన్స్ చేసుకుంటాం అంతే. దీనిలో హామ్ అయితే ఏం లేదు. రిజల్ట్ అయితే మీకు తొందరగా రాకపోవచ్చు, కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు కదా. కాబట్టి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి మనం లాస్ట్ డే ఆఫ్ మనం పైకి వెళ్ళిపోయేదాకా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం అనుకుంటూ ఉండేది ఏంటంటే, అన్నం ఒకటి ఉంటే చాలు అనుకుంటాం, కానీ మన శరీరం ఉత్పత్తి అయినది పంచతత్వాల ఎనర్జీతో. ఆ ఎనర్జీ మనకి కరెక్ట్గా ఫ్లో అవుతూ ఉండాలి. సో దాని కరెక్ట్ గా ఫ్లో అవుతూ ఉండాలంటే అది దానికి హెల్ప్ చేసేది పల్స్ బ్యాలెన్సింగ్ ఒక్కటే. ఇది అంటే వాళ్ళకి ఎన్ని ఇయర్స్ లో అయ్యాయి మ్యామ్? 1 year లో మళ్ళీ 1 year అండి. 1 year అయింది. ఆవిడ ఎప్పుడు 6 months నుంచి చెప్తూ ఉండారు, ఈ హెయిర్ చూడండి వైట్ ఉండేది బ్లాక్ అయిపోయింది అని చెప్తూ ఉండేవారు. ఇప్పుడు 60 years 1 year తర్వాత మేము గమనించాం, అంత వైట్ హెయిర్స్ అంతా కూడా బ్లాక్ అదే బ్లాక్ అవుతోంది. అది మాకు కూడా అది ఫస్ట్ టైం అనమాట అలా. ఎందుకంటే అంత ఏజ్ లో అవుతుందా అన్నది, అంటే ఆవిడ డై వాడట్లేదు, అందువల్ల అయిందా లేకపోతే డై వాడడం వదిలేసినాక అయిందా ఏమిటనేది తెలియదు. మొత్తం మీద అయితే వైట్ హెయిర్స్ బ్లాక్ అయినాయి. మొత్తానికి పల్స్ టెక్నిక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. పల్స్ బ్యాలెన్స్ అనేది. ఓకే, అసలు ఎందుకు ఈ ఏజ్ లో, అంటే ఇప్పుడు న్యాచురల్ గా 50-60 అంటే ఓకే వైట్ అవుతాయి, కామన్. కానీ చిన్న ఏజ్ లో కూడా వైట్ హెయిర్ వస్తా ఉన్నాయి. వీళ్ళు పుట్టేటప్పుడే మదర్ ఫాదర్ ఎనర్జీతో, ఒకవేళ ఫాదర్ ఎనర్జీ మదర్ ఎనర్జీలో ఫైర్ ఎనర్జీ హైగా ఉండుంటుంది వాళ్ళకి. ఆ ఫైర్ ఎనర్జీ హైగా ఉన్నప్పుడు అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే ఎర్త్ ఎనర్జీ డ్రైగా ఉంటుంది. అంతే కదా, వేడి ఎక్కువగా ఉన్నప్పుడు మట్టి అంతా డ్రై అయిపోతుంది, అసలు వాటర్ లేదు. వాటర్ లేనప్పుడు అక్కడి నుంచి ఏ మినరల్ కూడా ఉత్పత్తి లేదు. మన మినరల్స్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి, మట్టిలో నుంచి మనకు వస్తాయి ఓజన్. సో దానిలో మనకి కొంచెం కూడా మనకి మినరల్స్ రాకపోతే అది ఏమవుతుంది, ఇంక ఏ మినరల్స్ లేవు. 13 ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి, అవి కూడా లేవు. ఏమి లేనప్పుడు మనకి ఆటోమేటిక్గా అక్కడ వాటర్ ఎనర్జీ ఉత్పత్తి లేదు. వాటర్ ఎనర్జీ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హెయిర్ అనమాట. సో ఇప్పుడు బోన్లో ప్రాబ్లం వచ్చే వాళ్ళకి కూడా బోన్ సౌండ్ వస్తాయి, బోన్ డ్రై అయిపోయింది, అది దానికి కూడా ఇలాంటివే రీజన్. అందుకే ఆ 6 డిపార్ట్మెంట్కి ఒకటే రీజన్ అని చెప్పాను కదా. అలాగా మనకి ఇప్పుడు ఎర్త్ ఎనర్జీ డ్రైగా ఉంది, అక్కడి నుంచి ఏం మినరల్స్ లేవు, కాబట్టి అది హెయిర్లో ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది. అది మనం నాడి చూసినప్పుడు తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు మనం దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండేటప్పుడు న్యాచురల్గానే బ్లాక్ అవడం అనేది మారుతుంది. చిన్నపిల్లలకి ఇప్పుడు యంగ్స్టర్స్కి అంతా వచ్చేస్తున్నాయి కదా వైట్ హెయిర్స్, అవన్నీ న్యాచురల్గానే మారుతాయి. బట్ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం అండి. ఎన్ని రోజుల్లో చేస్తారు అంటే వాళ్ళ బాడీని బట్టి ఉంటుంది, బాడీ తత్వాన్ని బట్టి. కొందరికి ఒక టాబ్లెట్ వేసుకుంటే జ్వరం వస్తే తగ్గుతాయి, కొంతమందికి ఒక టాబ్లెట్లు మూలక పని చేయదు, 2-3 రోజులకు వాడాలి, కొంతమందికి నెలల తరబడి వాడాలి. ఇట్ డిపెండ్స్ అనమాట బట్ డెఫినెట్గా అవుతాయి, ఎవరికైనా అవుతాయి. ఈ 60 yearsకి అయింది మాత్రం మాకు కూడా మిరాకిలే, కానీ చిన్నపిల్లలకైతే మాత్రం తొందరగానే అవుతాయి. ఓకే, మనం తీసుకునే ఫుడ్ ని బట్టి కూడా మనకి చేంజెస్ వస్తూ ఉంటాయని వాస్తవేనా? అవునండి, డెఫినెట్గా. సో ఇప్పుడు మనం మంచిగా హెయిర్ రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే, రోజు ఒక 10 కరివేపాకు లీవ్స్ మార్నింగ్ లేవగానే కరివేపాకు లీవ్స్ తీసుకొని నోట్లో వేసుకొని బాగా నవిలేసి
బాగా చూవ్ చేసి తర్వాత కొంచెం మింగేయాలి దాన్ని, మింగేయాలి, వాటర్ తాగేయాలి కొంచెం. సో ఇది ఒక ప్రాసెస్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే కరివేపాకు పొడి. మనం ఏం చెప్తాం, కరివేపాకు పొడి అంటే దానికి ఎండుమిరపకాయలు, మనం మినపప్పు, శనగపప్పు అన్ని దానికి కొంచెం డెకరేషన్ చేసి దాన్ని పొడిగా వేపేసి పొడిగా చేస్తాం. అది ఏ మాత్రం పని చేయదండి. డైరెక్ట్ కరివేపాకే తీసుకోవాలి. డైరెక్ట్ కరివేపాకు కూడా ఎలా ఉండాలి అంటే ఒక చెట్టుని మనం పెట్టుకోవాలండి కుండీలో. ఎంత ఫ్లాట్స్లో ఉన్న కుండీలో పెట్టుకోవచ్చు కదా, పెట్టుకొని దాని ఒక చెట్టు ఒక మొత్తం కావాలి మనకి. కాబట్టి ఏంటంటే పెద్దగా పెరిగిపోయేదాకా వదలకుండా కొంచెం అంత చెట్టు, ఇంత చెట్టు అయిన దాకా పెట్టేసి రోజు కరివేపాకు చెట్టుతో మాట్లాడాలండి. మనం మాట్లాడాలి. ఏమని మ్యామ్? ప్రతిరోజు మాట్లాడాలి. నేను నిన్ను నా లోపలికి తీసుకోపోతున్నాను, నాకు కావలసిన ఆయన్ అన్నిటినీ ఇచ్చి నా హెయిర్, నాకు కావలసిన ప్రతి విషయాన్ని నువ్వే చేయాలి, నేను నాలో కలుపుకోపోతున్నాను, నువ్వు నాకు హెల్ప్ చేయాలి అన్నది మనం రోజు కరివేపాకు చెట్టుకి నీళ్లు పోస్తూ మనం దాంతో మాట్లాడాలండి. ఏ వెజిటబుల్స్ అయినా కూడా అంతే ఉంటుంది, అది వేరే డిఫరెంట్ సబ్జెక్ట్. దాంతో వింటాయి, దానికి తెలుస్తాయి కాన్షియస్నెస్ అండి. ఎంత బాగా తెలుస్తాయి. మీరు చెట్లుతో నెగిటివ్ గా ఏదైనా మాట్లాడండి, ఆ చెట్టు 2-3 రోజులకు చనిపోతుంది. అవును, మీరు దాన్ని కూడా మీరు ట్రై చేసి చూడొచ్చు. ఏ చెట్టుతోనైనా, పచ్చని చెట్టుతో మీరు మాట్లాడి ఓన్లీ నెగిటివ్ మాటలే మాట్లాడారనుకోండి, చెట్టు చచ్చిపోతుంది. సో ఈ పాజిటివ్ గా మీరు మాట్లాడి కరివేపాకు చెట్టుతో తర్వాత ఒక 48 రోజులు అయితే మాట్లాడాలి మినిమం. మాట్లాడి ఆ చెట్టుని రూట్ తో పీకేసుకొని కడిగేసుకొని ఫుల్ ముక్కలు చేసుకొని, ఆ ముక్కలు చేసేటప్పుడు కూడా దానికి థ్యాంక్స్ చెప్పాలి. కరివేపాకు థ్యాంక్స్ చెప్పాలి. మొత్తం ఆ స్టెమ్తో సహా అన్నీ నరికేసుకొని బాగా ఎండలో పెట్టుకొని, ఎండిపోయిన తర్వాత దాన్ని ఓన్లీ ఆ ఎండిపోయి ఉంటుంది కదా, దాన్ని మాత్రమే మిక్సీలో పౌడర్ చేసుకోవాలి మొత్తం. దానిలో ఇంకా దాని వేపడాలు, దానిలో పప్పులు, ఇప్పులు కలవడం ఏం లేదు, నథింగ్ అనమాట. ఓన్లీ కరివేపాకు మాత్రమే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కావాలనుకుంటే కొద్దిగా జీలకర్ర అని పచ్చిదే వేపేసుకొని ఏం వేయకూడదు. ఒకవేళ ఉత్త కరివేపాకు మాత్రమే డైరెక్ట్ పచ్చిది తింటే మ్యామ్, పచ్చిది రోజు తినాలి, అది ఒకటి. ఒకవేళ పౌడర్ కావాలంటే ఇట్లా అది కంపల్సరీ, అది తినాలి, ఇది చెయ్యాలి, రెండు చేయాలి. ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు కదా. ఆ మట్టి అనే ఎర్త్ ని బలపరచాలి కదా మనం, దానిలో నుంచి మినరల్స్ తీసుకురావాలి కదా, దానికి కావాల్సినది ఇది అనమాట. సో అప్పుడు ఈ పౌడర్ ని మనం అన్నం తినే ముందర ఫస్ట్ ముద్ద ఓన్లీ పౌడర్ ని కొద్దిగా ఉప్పు వేసుకొని మనం కలిపేసుకొని నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్ద తినేసేసి తర్వాత మీరు అన్నం తినొచ్చు. కరివేపాకు పొడి అంటే అది టేస్ట్ కి మనం చేసుకునేదంతా, పర్పస్ కి ఇలా చేసుకోవాలి. ఓకేనా, ఇలా చేసుకోవాలి. ఇంకా కరివేపాకు బాగా కొంచెం ఎక్కువగా కరివేపాకు ఆకులు మాత్రం తీసుకొని రాయిలో పెట్టి నూరేసేయాలి. నూరేసుకొని పచ్చిది నీళ్లు పోయకుండా నూరేసుకోవాలి. ఇప్పుడు అది 100 గ్రామ్ ఉందనుకోండి, 200 ml కొబ్బరి నూనె పోసి గాజు బాటిల్లో పోసేసి అట్లే ఎండలో పెట్టేయాలి. దాన్ని పొయ్యి మీద పెట్టడాలు ఏం ఉండకూడదు, ఓన్లీ ఎండలో పెట్టేయాలి. అది ఎలాగ పాతకాలం హార్లిక్స్ బాటిల్ అలా కలర్లెస్ ఉంటాయి కదా, అలాంటి బాటిల్స్లో కలర్లెస్ కొనుక్కొని దానిలో పోసి ట్రాన్స్పరెంట్ ఉండేది, దాన్ని ఎండలో పెట్టేయాలి మనం. ఎండలో పెట్టేసి అది ఒక 48 days ఎండలో ఉంటప్పుడు రోజు కొంచెం తీసి తలకి రాసుకుంటూ ఉండాలి దాన్ని, అంతే. కరివేపాకుని పొయ్యి మీద పెట్టి చేయకూడదండి, పొయ్యి మీద పెట్టి చేయొద్దు అంటారు. ఇది మా సిద్ధ గురు గారు ఇచ్చిన టిప్ అనమాట. నాకు ఐ హ్యావ్ సిద్ధ గురు, ఒక ఆయన గురూజీ ఉన్నారు, ఆయన నాకు చాలా టిప్స్ ఇస్తూ ఉంటారు. సో అందువల్ల ఇలా 3 తినేది కరివేపాకు పొడి, ఇలాగా ఆ కొబ్బరి నూనెలో వేసి చేసుకునేది ఇలాగా. 60+ లో కూడా మీ హెయిర్ ఎంత బాగుందంటే అదే నా టిప్, రీజన్. అన్ని వాడతాం అనుకోండి, మాకు నన్ను ఎందుకు మధ్యలో లాగుతారు, కానీ అన్ని వాడతాము. ఫుడ్ లో చాలా కాన్షియస్ గా ఉంటాను నేను. ఓకే మ్యామ్. ఇంకా ఏమైనా టిప్స్ లాంటివి అంటే, ఇందాక మీరు మనం లాస్ట్ వీడియోలో చేసినప్పుడు నిద్ర రావడానికి కొంచెం ఇట్లా అనాలి అన్నారు, ఇట్లా మనకి ఏమైనా హెయిర్ కి ఎలా ఉండదు, హెయిర్ కి ఏం లేదండి, హెయిర్ కి ఉన్నాయి కానీ అలా అది కాదు, తర్వాత మాట్లాడదాం అది. ఇప్పుడు ఫస్ట్ ఈ టిప్ ని యూజ్ చేయనియండి, ఇది యూజ్ చేస్తే మిగతావి పని చేస్తాయి. ఒక కొత్త పాయింట్ అయితే నేను విన్నాను, అంటే ప్రతి మొక్కకి జీవం ఉంటది, అది మనకు తెలుసు, కానీ అది మనం మాట్లాడినది కూడా అది వింటది అనేది. అవును, మీరు అసలు ఒక వెజిటబుల్ క్యారెట్ ఉంది, కట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యారెట్ తో మాట్లాడి నేను కట్ చేయబోతున్నాను. ఇప్పుడు సడన్ గా వచ్చి ఎవరైనా మనల్ని కొట్టారు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి, నువ్వు తప్పు చేసావంటే కొడతాను అని ముందుగా చెప్పి వార్నింగ్ ఇచ్చి కొట్టారంటే మనకి బాగా తెలుస్తుంది
అలాగా దానికి నిన్ను నేను నాతో కలుపుకోపోతున్నాను, Yes, నా కణాల్లో నువ్వు జీర్ణించకపోబోతున్నావు, నిన్ను నేను తీసుకోబోతున్నాను నా లోపలికి అన్నది దానికి చెప్పి కట్ చేయాలట వెజిటబుల్స్ని కూడా. Oh, అప్పుడు ఆ వెజిటబుల్ అంత మంచి మనకి బెనిఫిట్ ఇస్తుందట. ఎస్ 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 ఒక్కసారి చూసే వ్యూయర్స్, సో మేడం చెప్పారు కదా కరివేపాకుతో, సో ఈ విధమైన 2 టిప్స్ కూడా అంటే 3 చెప్పారు, ఈ 3 టిప్స్ కూడా ఒకసారి ఫాలో అయ్యి చూడండి. సో ఎవరైనా మీకు ఇది మరీ ఏదో ఈరోజు చేసాము రేపే తెల్లబడతాయి అనేది కాదు. అవును. కొద్దిమంది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి 2 నెలల్లో అవ్వచ్చు, 4 నెలల్లో అవ్వచ్చు, 1 ఇయర్లో అవ్వచ్చు. ఇదైతే మనం ఎట్లాగూ హెయిర్ కి ఆయిల్ పెడుతూనే ఉండాలి. అవును. సో ఆయిల్ పెట్టే బదులు ఈ ఇది ఆయిల్ చాలా ఈజీ, నూరేసి దాని కరివేపాకు ముద్దని కొబ్బరి నూనెలో వేసేయడమే అంతే, పొయ్యి మీద పెట్టి కాచేదంతా ఏం లేదు. ఈ రిజల్ట్స్ మీకు వచ్చాయంటే కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి, ఇంకా 10 మందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్.